మీలో ఉండే లస్ట్ అంటే కామాన్ని తగ్గించుకోవాలంటే దిస్ వీడియో ఇస్ ద ఫైనల్ సొల్యూషన్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఈ వీడియో ఫైనల్ సొల్యూషన్ మై ఫ్రెండ్స్, ట్రస్ట్ మీ. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ద ఛానల్కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ ద ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ ఒక 530 వీడియోస్ అబౌవ్ ఉంటాయి నా యూట్యూబ్లో, మీరు వెళ్ళి చెక్ చేస్తే. బట్ ఇలాంటి టాపిక్ని నేను ఇప్పటివరకు తీలే. ఆల్మోస్ట్ 530 వీడియో తీసిన, బట్ ఇంత సెన్సిటివ్ టాపిక్ని ఐ నెవర్ టచ్డ్. అండ్ ఇంకోటి చెప్పాలంటే, ఈ థంబ్నెయిల్ చూసి ఈ వీడియోని నువ్వు నొక్కి నా వీడియో నువ్వు చూస్తున్నావు అంటే డెఫినెట్గా నువ్వు ఒక్కడివే నా వీడియోని చూస్తున్నావు. వెదర్ అది బాయ్ అయినా కావచ్చు, గర్ల్ అయినా కావచ్చు, బట్ ఒక్కరే నన్ను చూస్తున్నారు. నువ్వు ఒక గ్రూప్తో లేవు, నువ్వు నీ ఫ్యామిలీతో లేవు. కాబట్టి స్ట్రైట్గా నేను నీతోనే మాట్లాడుతున్నా. ఈ కాన్సెప్ట్ని నీకు చెప్తామన్న ఇంటెన్షన్తో మాట్లాడుతున్నా. ఐ వాంట్ యువర్ ఫుల్ అటెన్షన్. ఈ వీడియో అయిపోయే వరకు చాలా ఫోకస్గా విను. డెఫినెట్గా ప్రపంచంలో ఎవ్వడిది ఎప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ని, ప్రపంచంలో ఎక్కడ దొరకని కాన్సెప్ట్ని చాలా సింపుల్ స్టెప్స్లో నీ లైఫ్ లాంగ్ యూజ్ అయ్యే విధంగా నేను చెప్తాను. దట్ ఈస్ మై గ్యారంటీ. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, ఇదే కాన్సెప్ట్ని నేను నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసిన. నా ఫ్రెండ్స్తో అందరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ కాన్సెప్ట్ నా మైండ్లో వచ్చిన ఈ కాన్సెప్ట్ని నేను నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు దే వర్ షాక్డ్. నా ఫ్రెండ్స్, అరే ఏంట్రా ఈ కాన్సెప్ట్ పైన, లస్ట్ అంటే ఈ కామం అనే కాన్సెప్ట్ పైన ఇంత యూనిక్ అప్రోచ్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని దే వర్ షాక్డ్. వాళ్ళు అందరూ నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్న వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళు ఎప్పుడు ఇలాంటి డిఫరెంట్ పర్స్పెక్టివ్ని వినలేదన్నమాట. సో వాళ్ళతో అన్న, అరే ఈ వీడియో నేను యూట్యూబ్లో కూడా చేద్దాం అనుకుంటున్నా, యూట్యూబ్లో ఒక కంటెంట్ లా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, మీ ఉద్దేశం ఏందని వాళ్ళు అడిగితే, అర్జెంట్గా వెళ్ళి ఈ వీడియోని చాలా తొందరగా రికార్డ్ చేయి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా మందికి అవసరం అని చెప్పినారు అనమాట. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ యూ గైస్ దిస్ కంటెంట్. అందుకే నేను ఈ వీడియో పైన ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ మై ఫ్రెండ్స్. సో వీడియోలో నేను యూజ్ చేసి ఒక వర్డ్ ఏంటంటే లస్ట్ అనే వర్డ్ ని యూజ్ చేస్తున్నా. లస్ట్ అంటే దాన్ని తెలుగులో ఏమంటాం, కామం అంటాం. ఆల్రెడీ నేను థంబ్నెయిల్ మీద ఏమని రాసిన అంటే లస్ట్ ఈజ్ గుడ్ అని రాసిన. బేసిక్ గా చాలా వరకు యూట్యూబ్ వీడియోస్ లో మీరు వెళ్ళి చూడండి, ఎక్కడ చూసినా లస్ట్ అంటే దాన్ని ఒక బ్యాడ్ వర్డ్ గా ప్రొజెక్ట్ చేస్తారనమాట. బట్ యాక్చువల్లీ లస్ట్ ఈజ్ ఎ గుడ్ వర్డ్. యాక్చువల్ గా చెప్పాలంటే లస్ట్ ఈజ్ అ క్రియేటివ్ వర్డ్. ఎందుకంటే దేర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్. అసలు లస్ట్ అనే యొక్క మీనింగ్ తెలుసుకుందాం ఫస్ట్. ఏదైనా నీకు ఇంకా ఇంకా కావాలి అన్న ఫీలింగ్ తెప్పించేదే లస్ట్. లస్ట్ ఈజ్ నథింగ్ బట్ వాంటింగ్ సంథింగ్ మోర్. బట్ హియర్ గమనిస్తే, లస్ట్ ఫర్ ఎ ఉమెన్, లస్ట్ ఫర్ ఎ మ్యాన్ ఈజ్ హార్మ్ఫుల్. దట్ ఈస్ డేంజరస్. Lust is not dangerous. Lust for women or lust for a man is dangerous. మనం లస్ట్ అనగానే అది ఉమెన్ మీదకి వెళ్ళిపోతుంది, లస్ట్ అనగానే అది మెన్ మీదకి వెళ్ళిపోతుంది. నో, లస్ట్ ఈజ్ అ వర్డ్ దట్ రిప్రజెంట్స్ వాంటింగ్ సంథింగ్ మోర్. సో ఫ్రెండ్స్, మీరు వెనక ఫోటో చూస్తున్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కూడా చాలా లస్ట్ ఉంది. ఆ లస్ట్ ఏంటి తెలుసా? ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదవాలని ఒక కామం. ఆ లస్టే ఆయనని కొన్ని లైబ్రరీస్ చదివించింది. ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద లైబ్రరీస్ ఉండే ప్రతి బుక్ ఆయన చదవగలిగాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ లస్ట్ ఆఫ్ రీడింగ్ దట్ బుక్. ఇంకా ఇంకా చదవాలి, ఇంకా ఇంకా చేయాలి. మీరు వెనుక కనబడుతున్న ఫోటోస్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ రిచెస్ట్ పీపుల్. చాలా వరకు దే హ్యావ్ ద లస్ట్ టు మేక్ మనీ. డబ్బు సంపాదించాలనే కామం, దానివల్ల వాళ్ళంతా గొప్పలైనారు. సో ఇక్కడ లస్ట్ అంటే రాంగ్ కాదు, ఆన్ వాట్ డైరెక్షన్ ఇట్ ఈస్. లస్ట్ టువర్డ్స్ మెన్ అండ్ ఉమెన్ ఇస్, దట్ డైరెక్షన్ ఇస్ డేంజరస్, దట్ డైరెక్షన్ ఇస్ హార్మ్ఫుల్, దట్ ఈస్ నోవేర్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ఫుల్ ఫర్ యూ. బట్ లస్ట్ ఫర్ మనీ, లస్ట్ ఫర్ ఎడ్యుకేషన్, lust for knowledge, lust for the good body, lust for the good mindset, that is very very helpful my friends. That is the reason why కామం అనేది చాలా మంచిది. బట్ ఆ కామం దేని పని ఉంది అనేది తన కాన్షియస్ గా దాన్ని డిసైడ్ అవ్వాలి. బట్ ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, మరి చిన్నప్పటి నుంచి మన మైండ్ లో లస్ట్ అంటే దట్ రిలేట్స్ టు సెక్స్ అని మనం అనుకుంటాం. చిన్నప్పటి నుంచి మన లోపల ఉండే హార్మోన్స్ ప్రభావం వల్ల మనలో ఉన్న సెక్షువల్ లస్ట్ చాలా పెరుగుతుంది. ఒకవేళ మీరు కనుక దాని నుండి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు, దానివల్ల సఫర్ అవుతున్నారు, ఈ లస్ట్ వల్ల, ఈ సెక్షువల్ లస్ట్ వల్ల, లస్ట్ ఫర్ ఉమెన్ వల్ల, లస్ట్ ఫర్ మెన్ వల్ల నీ లైఫ్ లో నీకు చాలా గిల్ట్ ఉంది అన్న ఫీలింగ్ ఉంటే, ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేయండి. నేను చెప్పే ఇప్పుడు ఒక్క ఎక్సర్సైజ్ ని డైలీ ఒక 10-15 నిమిషాలు చేయండి. మీ లైఫ్ లో ఉండే ఈ సెక్షువల్ లస్ట్ అనేది పోయి లస్ట్ ఫర్ సక్సెస్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే లస్ట్ ఫర్ సెక్స్ ని లోపల తగ్గిపోతుందో, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ డిస్ట్రాక్షన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యంత డిస్ట్రాక్షన్ ఏంటంటే లస్ట్ ఫర్ సెక్స్. సో ఎప్పుడైతే నువ్వు దాన్ని అవాయిడ్ చేసి ఓవర్కమ్ చేయగలుగుతావో, దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ నిన్ను డిస్ట్రాక్ట్ చేసే దమ్ము, ధైర్యం ప్రపంచంలో దేనికి లేదు. వెన్ యూ ఓవర్కమ్ ద లస్ట్ ఫర్ సెక్స్.
సో వెన్ యూ డోంట్ హ్యావ్ డిస్ట్రాక్షన్స్, ఎప్పుడైతే నీకు డిస్ట్రాక్షన్స్ లేవో నీ బ్రెయిన్ చాలా ఫోకస్ గా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు చాలా ఫోకస్ గా పనిచేస్తావో నువ్వు చేసే పనిని చాలా క్రియేటివ్ గా చేస్తావు. సో లస్ట్ ఫర్ సెక్స్ తగ్గితే నీ లోపల డిస్ట్రాక్షన్స్ తగ్గిపోతాయి. డిస్ట్రాక్షన్స్ తగ్గితే ఫోకస్ పెరుగుతుంది. ఫోకస్ పెరిగితే క్రియేటివిటీ పెరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ క్రియేటివ్ పర్సన్, స్టెప్ నెంబర్ 1 is you have to overcome the lust for sex. You have to overcome the biggest distraction in the world. చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. వాళ్ళే మహానుభావులు, వాళ్ళే మేధావులు. మోర్ దెన్ 99% జనాలు దీని నుండి సఫర్ అవుతారు. కాబట్టి ఈ లస్ట్ ఫర్ సెక్స్ ఉండే సైట్స్ ఉంటాయి కదా, కొన్ని లక్షల వేల కోట్లు సంపాదిస్తున్నాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు కమ్అట్ ఫ్రమ్ దట్ లస్ట్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పే ఒక ఎక్సర్సైజ్ ని మీరు కనుక పక్కా ఫాలో అవుతే మీ లైఫ్ లో ఉండే లస్ట్ ఫర్ సెక్స్ డెఫినెట్ గా తగ్గిపోతుంది. ఈ రోజు నుంచి నేను చెప్తున్నా. సో ఎప్పుడైతే ఎవరైనా వచ్చి మీరు ఈ పాన్ వీడియోస్ చూడొద్దు, సెక్షువల్ వీడియోస్ చూడొద్దు, సెక్షువల్ థాట్స్ మీ మైండ్ లో తెచ్చుకోవద్దు అని ఎప్పుడైతే వద్దు వద్దు అని చెప్తారో, మన హ్యూమన్ బిహేవియర్, హ్యూమన్ సైకాలజీ ఎట్లాంటిదంటే ఏదైతే వద్దు అని చెప్తామో దాన్ని ఇంకెక్కువ చేయాలనుకుంటాం కదా. సో ఇప్పుడు కూడా అందరిలాగా నేను వచ్చి అది చూడకండి, ఇది చూడకండి, ఇది చేయకండి, అది చేయకండి అని చెప్పిన అనుకోండి, డెఫినెట్ గా మీరు చేస్తారు. సో ఇప్పుడు నేనేం చేయాలంటే, దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ తీసుకురావాలంటే నేనేం చేయాలంటే, డోంట్ వాచ్ ఎనీ పాన్ సైట్స్, డోంట్ మాస్టర్బేట్, సిట్ ఫర్ 10 to 15 minutes a day అండ్ ట్రై టు ఇమాజిన్ యువర్ సెల్ఫ్. నీ మైండ్ లో ఏదైతే మీరు స్క్రీన్ పైన చూస్తారో దాన్ని మైండ్ లో ఇమాజినేషన్ చేసుకోండి. ఎంత ఇమాజినేషన్ చేసుకోవాలంటే అదంటే మనకి విరక్తి అనిపించాలి. సో ఎప్పుడైతే ఏదైనా నీకు చాలా విరక్తి అవుతుందో దాన్ని జోలికి ఇంకోసారి పో. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ సంథింగ్, ఇమాజిన్ దట్ యాజ్ అన్అట్రాక్టివ్ యాజ్ పాసిబుల్. దాన్ని ఎంత విరక్తి వచ్చేలాగా నువ్వు చూస్తావో మైండ్ లో, నాట్ ఆన్ ద స్క్రీన్, ఇమాజినేషన్ లో, అంత ఫాస్ట్ గా నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతావు. ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించవచ్చు మీరు వింటుంటే, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ మై ఫ్రెండ్స్. డెఫినెట్ గా ఇది మీకు డిఫరెంట్ గా అనిపించవచ్చు, మీరు దీన్ని నమ్మకపోవచ్చు, బట్ ఇది మీకు 100% హెల్ప్ చేస్తుంది, అది నేను గ్యారంటీ ఇస్తాను. ఐ హోప్ నేను చెప్పాలనుకున్నది మీ అందరికి అర్థమైంది అనిపిస్తుంది. నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, ఐ వాంట్ టు మేక్ యూ గైస్ అవేర్ ఆఫ్ హౌ క్రియేటివ్ యు ఆర్. అంటే మన లోపల ఉండే క్రియేటివిటీ ఎంత అని మీకు తెలవడానికి ఈ వీడియో చేస్తున్నా. విత్ దాట్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉందనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ తీసుకొచ్చింది అనిపిస్తుంది. డెఫినెట్ గా దీన్ని ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, బట్ నాకు తెలుసు కొంతమంది చూస్తారు. అండ్ నాకు ఇంకా తెలుసు దీన్ని చూసిన కొంతమందిలో కొంతమందే ఫాలో అవుతారు. అట్లా ఫాలో అయిన వాళ్ళు వచ్చి కామెంట్ చేయండి. లెట్స్ సీ ఈ వీడియో మీకు ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతే గో అండ్ అన్సబ్స్క్రైబ్. ఒకవేళ ఇంపాక్ట్ చేస్తే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి చాలా వీడియోస్ వస్తాయి. దట్స్ ఆల్ మై ఫ్రెండ్స్. జై హింద్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.